టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని నిరసిస్తూ కాంగ్రెస్ నగర బీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ విభాగం అధ్యకులు ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం సంవత్సరానికి 10,000 కోట్లు ఇచ్చి సప్లాన్ ఏర్పాటు చేయాలని 2016-17 బడ్జెట్లో కేటాయించిన 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. బీసీల జీవన ప్రమాణం పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారంలో రాకముందు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే బీసీలకు 1000 కోట్లు 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన మాట వాస్తవం. గత 3 సంవత్సరాల కాలంలో కూడా సగం నిధులను కేటాయించి దాదాపుగా 15,000 కోట్ల నిధులు కేటాయించారు. వాటిలో కూడా సగం మాత్రమే ఖర్చు పెట్టారు. గత బడ్జెట్లో 8,000 కోట్లు కేటాయిస్తే ఈ రోజుకి 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి. కనీసం రేపు బడ్జెట్ సమావేశాల్లో మీరు చెప్పిన విధంగా చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని 10,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి వాటన్నిటిని కూడా ఖర్చు పెట్టి తద్వారా ఈ బీసీల అభ్యున్నతికి పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వానికి తెలియజెప్పే విధంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నగర జిల్లా బీసీ కాంగ్రెస్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. ఈ 3 సంవత్సరాలు 3 బడ్జెట్లు కలిసి 4వ బడ్జెట్ రాబోతా ఉంది. 3 బడ్జెట్లో కనీసం 30,000 కోట్లు కాదు కదా 15,000 కోట్లు కూడా కేటాయించలేదు. కనీసం కేటాయించిన నిధులు కూడా పోయిన సంవత్సరం 2016-17 బడ్జెట్లో 8,000 చిల్లర కోట్లు కేటాయించారు. ఆ కేటాయించిన నిధులలో కూడా సుమారుగా కేవలం 300 కోట్ల రూపాయలు మా బీసీల కోసం ఖర్చు పెట్టారు. ఈ నిరంకుశ వైఖరిని ఈ తెలుగుదేశం పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షాన మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక మీదట మీ ఆటలు చెల్లవు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసే మోసాలను బీసీలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు కూడా ఆక్షేపించరని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరియు కుల సంఘ పెద్దలకి బీసీ సంక్షేమ సంఘం నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ